Hi, praise the Lord, Andarki. Thank you. So today I came to tell one video. In this video, I want to tell about how to do great exploits to our God. మన దేవుని గురించి మనము గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతాము? ఎందుకంటే చాలామందికి ఆశ ఉంటుంది, గొప్ప కార్యాలు నేను దేవుని గురించి చేయాలి, గొప్ప అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి, నేను దేవుడు నన్ను గొప్పగా వాడుకోవాలి, నేను దేవుని గురించి గొప్ప కార్యాలు చేయాలని ఆశ ఉంటుంది. అది ఎలా చేయగలుగుతాము, అది మన ద్వారా ఎలా మనము చేస్తాము, మనం చేయాలంటే మనం ఏం చేయాలి, మనము ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో డానియల్ చాప్టర్ 11 verse 32. దానియేల్ రాసిన గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, ఎవరైతే తమ దేవుడిని ఎరుగువారు గొప్ప కార్యాలు చేయుదురు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దోస్ పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షల్ బీ స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. అంటే ఎవరైతే వాళ్ళ దేవుణ్ణి ఉంటారో, లోతుగా తెలుసుకొని ఉంటారో, వాళ్ళే గొప్ప కార్యాలు చేస్తారో అని ఉంటుంది. హల్లెలూయా. అంటే మనము గొప్ప కార్యాలు మన జీవితంలో, ఈ యొక్క దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో మనం చెయ్యాలి అంటే ఒకటే సింపుల్. ఏంటి అంటే, దేవుణ్ణి మనము లోతుగా తెలుసుకోవాలి. మన దేవుణ్ణి, నీ దేవుణ్ణి నువ్వు లోతుగా తెలుసుకోవాలి. నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే లోతుగా తెలుసుకుంటావో, నువ్వు ఆయన గురించి గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మోషే ఉన్నాడు. మోషే ఎప్పుడు గొప్ప కార్యాలు చేశాడంటే, ఎప్పుడైతే ఆయన దేవుడు నీ ఎన్కౌంటర్ అయ్యి దేవుణ్ణి ముఖాముఖిగా చూసి దేవుని గురించి తెలుసుకున్నాడో, దేవుని గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆయన గొప్ప కార్యాలు అనేటివి ధైర్యంగా ఆయన చేయగలిగాడు. ఎందుకంటే నీకు నీ దేవుని గురించి తెలియాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత ప్రేమ గల వ్యక్తి, ఆయన ఎంత అపర మహిమ గలవాడు, అది నువ్వు తెలుసుకుంటే నీ విశ్వాసం అనేది పెరుగుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు, దేవుడు మారడు. కానీ మనం ఎప్పుడైతే ఆయన లోతుగా తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుంది తెలుసా, మన విశ్వాసం అనేది పెరుగుతుంది. హల్లెలూయా. మన విశ్వాసం అనేది పెరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ విశ్వాసంతో కొండలని సైతము మనము అక్కడి నుంచి తీసేసి సముద్రంలో పడేయగలుగుతాము ఒక మాట ద్వారా. హల్లెలూయా. గొప్ప కార్యాలు ఒక మాట ద్వారా, ఒక ప్రార్థన ద్వారా నువ్వు గొప్ప కార్యాలు ఈ భూమిని తలకిందులు చేయొచ్చు. హల్లెలూయా. శిష్యులు చూడండి, 12 మంది శిష్యులు భూమిని తలకిందులు చేశారు. ఎప్పుడు అంటే వాళ్ళు యేసు ప్రభుని లోతుగా తెలుసుకున్నాడు ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఇంకో మాట ఉంటుంది, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ వచనము 2వ అధ్యాయము ఏముంటుందంటే, సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్ వేర్ క్రైస్ట్ సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. క్రీస్తు ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో తండ్రి కుడిపార్శ్వమున, ఆ పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, పైనున్న వాటిని వెతుకుడి. Seek those things which are above. Hallelujah. When you seek the things which are above, ఎప్పుడైతే నువ్వు పైనున్న వాటిని వెతుకుతావో, ఆ పైనున్న వాటి మీద నీ మనసు ఉంటుందో, ఆ పైనున్న వాటి మీద నీ యొక్క తలంపులు ఉంటాయో, నీ ఇమాజినేషన్ ఉంటుందో, ఆ పైనున్నది అక్కడ మహిమ, ఆ గ్లోరీ, ఆ అద్భుతాలు, ఆ పవర్, ఆ యొక్క శక్తి నీ ద్వారా ఈ భూలోకంలో పనిచేస్తుంది అన్నమాట. హల్లెలూయా. అందుకే ఈ భూలోకం మీద ఉన్న దాని మీద నీ మనసు ఉండొద్దు, పైనున్న వాటి మీద నీ మనసు ఉండాలి. హల్లెలూయా. ఈ పైనున్న వాటి మీద ఎప్పుడైతే నీ మనసు ఉంటుందో, నీ యొక్క ఇమాజినేషన్, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచన అక్కడ ఉంటుందో, ఎక్కడైతే క్రీస్తు కూర్చొని ఉన్నాడో తండ్రి కుడిపార్శ్వమున, అక్కడ నీ తలంపులు ఉంటాయో, అక్కడ నువ్వు ఆలోచిస్తావో, నీ ఆలోచనలు, నీ ఇమాజినేషన్ నువ్వు అక్కడ పెడతావో, దెన్ యూ కెన్ డూ మైటీ థింగ్స్. హల్లెలూయా. నీ తలంపులు ఈ భూలోకంలో గొప్ప కార్యాలు చేయగలవు. కానీ ఎక్కడ నీ తలంపులు ఎక్కడ పెట్టాలంటే పైనున్న వాటి మీద పెట్టాలి. థింక్ హెవెన్లీ థింగ్స్. హల్లెలూయా. ఆ పరలోకము విషయంలో మాట్లాడండి, ఆ పరలోకంలో విషయం గురించి ఆలోచించండి. క్రీస్తు ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో తండ్రి కుడిపార్శ్వమున, దాని గురించి మనం ఆలోచించాలి, దాని గురించి మనం వెదకాలి, దాని గురించి మనం ఆశపడాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు మనము గొప్ప కార్యాలు చేయగలుగుతాము. హల్లెలూయా. దెన్ వీ కెన్ డూ మైటీ థింగ్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దెన్ వీ కెన్ డూ మైటీ థింగ్స్ ఫర్ క్రైస్ట్. హల్లెలూయా. దెన్ వీ కెన్ change so many people
ఇంటు ద కింగ్డమ్. హల్లెలూయా. దేవుని రాజ్యానికి అనేక ఆత్మలని మనం రక్షించవచ్చు. హల్లెలూయా. దేశాలని, ఖండాలని, రాష్ట్రాలని మనం మార్చొచ్చు. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఆ పైనున్న విషయాలు మనం ఆలోచించడము, ఆ పైనున్న విషయాలే మనము ఊహించుకోవడము, ఆ పైనున్న విషయాలు మనం మాట్లాడటము. తద్వారా ఏమవుతుందంటే మన విశ్వాసం పెరిగి అక్కడున్న శక్తి, అక్కడున్న మహిమ నీ మీద ఈ భూలోకంలో గొప్ప కార్యాలు చేస్తుంది. అందుకే ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు, క్రీస్తు ఎక్కడైతే తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడో అక్కడి కార్యాలు వెతకండి, అక్కడ మీ ఆలోచనలు పెట్టండి, అక్కడ ఆలోచించండి. హల్లెలూయా. థింక్ ఇమాజినేషన్. నీ ఇమాజినేషన్ ఇక్కడ ఈ భూలోకంలో నీ యొక్క రియాలిటీని మార్చేస్తుంది. నీ ఇమాజినేషన్ నీ భూలోకంలో ఉండే నీ యొక్క రియాలిటీ, నీ యొక్క సర్కమ్స్టెన్స్ని మార్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు చేయాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు ఆ గొప్ప కార్యాలు చేస్తాము, మనం ఎప్పుడు ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో మనం కనిపిస్తాయి అంటే ఆ పైనున్న వాటిని మనం వెతకడం ద్వారా. హల్లెలూయా. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, యాకోబుకి రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ప్రతి మంచి ఈవులు మనకు పరలోకపు తండ్రి నుంచి మనకు వస్తాయని. ఎవ్రీ గుడ్ థింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ above. Hallelujah. So when you think about that good things which are above, holy things, glorious things, hallelujah, powerful things, same things will manifest in you, through you on this earth. Hallelujah. ఎప్పుడైతే నువ్వు ఆ పైన ఉన్న వాటి విషయంలో నువ్వు ఆలోచిస్తావో, ఆ యొక్క పరలోకంలో ఉన్న ఆ శక్తి గల కార్యాలు, ఆ మహిమ గల కార్యాలు, ఆ యొక్క ప్రేమ గల కార్యాల గురించి నువ్వు ఆలోచిస్తావో అవి నీ జీవితంలో నీ ద్వారా ఈ భూలోకంలో కనిపిస్తాయి. అనేక మందిని నువ్వు మార్చొచ్చు. హల్లెలూయా. శిశువుల వలె, పౌలు వలె, మోషే వలె ఒక దేశాన్ని నువ్వు రక్షించవచ్చు. మోషే వలె. హల్లెలూయా. నువ్వు శిశువుల వలె ఖండాలని రక్షించవచ్చు. పౌలు వలె దేశాలలో సంఘాలు కట్టొచ్చు నువ్వు. హల్లెలూయా. గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు. హల్లెలూయా. సో ఈరోజు నుంచి ప్రతి ఒక్కరు పైనున్న వాటి గురించి ఆలోచించండి. పైనున్న వాటి గురించి మీ యొక్క తలుపులు అక్కడ పెట్టండి. మీ జీవితాలలో, మీ కుటుంబ జీవితాలలో మీరు ఈ లోకాన్ని, మీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని దేవుని గురించి, క్రీస్తు గురించి మనం రక్షిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.